ఈ రోజే డౌన్లోడ్ చేయండి, మీ ఫేవరెట్ షోస్ చూడండి. అర్థమైందా దర్శన్? శరణ్యకి ఈ డబ్బుకి ఆ చెక్కుకి ఏ సంబంధమూ లేదు. కానీ సమీరా చావుకి శరణ్యకి సంబంధం అయితే ఉందిగా. ఆ విషయంలో శరణ్యని నేనెప్పటికీ క్షమించను. ఓకే అమ్మా, థ్యాంక్ యూ. బుద్ధి చూపించుకోకుండా ఈ ఒక్క పని మాత్రం ఈ ఫ్యామిలీ మంచి కోసం చేశారు. నానా, ఈ డబ్బు తీసుకో, జాగ్రత్తగా పెట్టు. అలాగే అమ్మా. ఇప్పటికైనా అర్థమైందా ఈ ఆనంద భైరవి అంటే ఏంటో? చెక్కు కొట్టేసిన చేత్తోనే డబ్బులు డ్రా చేసి మరీ తిరిగి అప్పగించేలా చేశాను. తలుచుకుంటే ఇంతకు మించి చాలా చెయ్యగలను. పిల్ల బచ్చావి, ఇక్కడ పని మనిషిగా బ్రతుకుతున్నావు కదా. నిన్నిలా చూడ్డం నాకు భలే సరదాగా ఉంది. నా సరదా కోసం నిన్నొదిలేస్తున్నా. ఈ దరిద్రంలో ఇలాగే బ్రతికిపో. ఏందమ్మే ఇది? 1 కోటి రూపాయలు చేతికొచ్చినట్టే వచ్చి రెక్కలు కట్టుకుని ఎగిరిపోయి ఉండాయే. రామ శరణ్య, నీకోసమే ఎదురు చూస్తున్నాను. నీకు ఒక శుభవార్త చెప్పాలి. శుభవార్త ఏంటత్తయ్య అది? నీ మీద పడిన నింద నిజం కాదు అని నా నమ్మకమే గెలిచిందమ్మా. అత్తయ్య? అవునమ్మా, ఆ చెక్కు నువ్వు తీయలేదని రుజువయ్యింది. ఆ చెక్కు తీసిన దొంగలు డబ్బు డ్రా చేస్తూ దొరికిపోయారమ్మా. దర్శన్ కూడా నువ్వు ఆ తప్పు చేయలేదని నమ్మేశాడు. ఒక్క నిమిషం అమ్మా, నేనిప్పుడే వస్తాను. భగవంతుడా, ఈ చెక్ సమస్య నుంచి నన్ను బయటపడేశావు. థ్యాంక్ యూ స్వామి. ఇంకా మా ఆయనలో నా మీద ఉన్న కోపం సమీరాని నేనే చంపాను అని, అది చచ్చింది కొండపై నుంచి తనకు తానుగా కాలు జారింది అని త్వరలోనే నిరూపించాలి. నేను నిర్దోషినని ఆయన తెలుసుకోవాలి. ఇక నా ముందున్న టార్గెట్ అదే. వాటిని గిల్ట్ నగలుగా నువ్వు మార్చావా? అవునత్తయ్య గారు, అవసరానికి తాకట్టు పెట్టారు. 1 కోటి రూపాయల చెక్ అన్నయ్య, ఇది దాన్ని కూడా మాయం చేసింది. ఆనంద భైరవి, నీ తెలివితేటలతో నా చేతికొచ్చిన 1 కోటి రూపాయల్ని నాకు కాకుండా చేశావు కదా. ఇప్పుడు నీకు నేనేం దూరం చేస్తానో, తిరిగి ఎలా దెబ్బ కొడతానో నువ్వు చూద్దువు గాని. అత్తయ్యగారు, అత్తయ్యగారు, ఏంటత్తయ్యగారు చాలా దీనంగా, అదే
దీర్ఘంగా ఆలోచిస్తున్నారు? ఏం లేదు. చెప్పు, ఏంటి ఇలా వచ్చావు? ఏదైనా మాట్లాడాలా? మాట్లాడాలా అంటే అత్తయ్య గారు, ఒక ముఖ్యమైన విషయమే మీతో చెప్పాలని వచ్చాను. కానీ మీ మూడ్ అస్సలు బాగోలేనట్టుగా ఉంది. ఈ సమయంలో మీతో అంత పెద్ద మ్యాటర్ చెప్పడం కరెక్ట్ కాదేమో అని. ఏంటది? పర్లేదులేండి అత్తయ్య గారు, నేను మీతో అది తర్వాత చెప్తానులేండి. అనన్య, ఏంటో చెప్పు అంటున్నానుగా, అర్థం కావట్లేదా? చెప్పు. ఓకే అత్తయ్య గారు, చెప్తాను. కానీ ఈ విషయం నేను మీతో చెప్పానని శరణ్యకి మీరు చెప్పకూడదు. తను ఊరుకోదు. శరణ్యకి చెప్పకూడదా? ఊరుకోదా? ఏయ్, ఏంటి నాంచుతున్నావు? సూటిగా విషయం ఏంటో చెప్పు ముందు. అత్తయ్య గారు, ఇంట్లో అందరూ అనుకుంటున్నట్టు శరణ్య మరి శరణ్య ఏంటి? శరణ్య నిజంగా ప్రెగ్నెంట్ కాదు అత్తయ్య గారు. ప్రెగ్నెంట్ కాదా? ఏం చెప్తున్నావు? మాట్లాడుతున్నావా? అయ్యో అత్తయ్య గారు, మీ ముందు నేను ఆటలా? నాకంత ధైర్యం అత్తయ్య గారు. శరణ్యకి అసలు ఏ కడుపు లేదు. తను ఇంట్లో అందరినీ అలా అని చెప్పి మభ్యపెట్టింది. ఆ రోజు మీరందరూ చూసిన రిపోర్ట్స్ ఫేక్ అత్తయ్య గారు. నీ మాటలు కూడా ఫేక్ అని నేనెందుకు అనుకోకూడదు? ఇంట్లో ఈ ప్రెగ్నెన్సీ డ్రామా ఆడాల్సిన అవసరం తనకేంటి? మా ముందు శరణ్య ఎలా ఉన్నా తను ఆనందం ముందు ఇలాంటి వేషాలు ఎందుకేస్తుంది? తన మీద ఇంట్లో ఉన్న బ్యాడ్ రిమార్క్ ని డైల్యూట్ చేసి ప్రెగ్నెంట్ కదా అన్న సింపతిని వాడి తన ఉనికిని మళ్ళీ కాపాడుకోవటానికి అత్తయ్య గారు. ఇది న్యూ క్రియేషన్. తన ఉనికిని కాపాడుకోవడానికి మరి ఇలాంటి అబద్ధం ఎలా చెప్తుంది తను? అబద్ధం చెప్పడం కూడా ఒక ఆర్ట్ అత్తయ్య గారు. అది నా వల్ల కాకే ఈ రోజు ఇలా ఉన్నాను. తన వల్ల అవుతుంది కాబట్టి కంపెనీకి ఎండి స్థాయిలో ఉంది. మీకు నా మాటల మీద ఇంకా నమ్మకం కుదరాలి అంటే మీరే స్వయంగా శరణ్యకి ఏదైనా బరువైన పనులు చెప్పి టెస్ట్ చేయండి. తను నిజంగా ప్రెగ్నెంట్ అయ్యుంటే ఈ పని చేయదు కదా. శరణ్య,